చెప్తూ ఉన్నారు, జగన్ 2.0 అంటున్నారు. 2.0 అంటే నెక్స్ట్ వెర్షన్ చూస్తారు ఇక మీదట అని చెప్పి, దాని మీద మీ కామెంట్? ఏమోండి, ప్రజలు ఇవ్వాలి కదండి అవకాశం, ఇవ్వరనే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం కూడా కూటమికే ఇస్తారనే నా ఉద్దేశం. ఎందుకంటే నేను అందరితో కూడా మాట్లాడుతున్నాను. హామీలు నెరవేర్చకపోయినా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ప్రజలకి ఏం చేయాలో వాళ్ళకి కనిపిస్తుంది, తెలుస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇస్తున్నారు. నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారే వస్తారు సీఎంగానా? సీఎంగానే. అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు సీఎంగా చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అంటే చాలా ప్రశ్నలు వస్తాయి మళ్ళీ. మరి టీడీపీ ఏమైపోవాలి, టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి వారసులు ఏమైపోవాలి, ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. తర్వాత చూద్దాం, మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరి పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలి అని చెప్పి పర్టికులర్గా ఒక సామాజిక వర్గం, చాలామంది ప్రజలు కోరుకున్నారు. మరి చూద్దాం పిఠాపురం ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు అని చెప్పేసి. క్రాంతి గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు హామీ ఇచ్చారు తుని వేదిక మీద, మీకు నెక్స్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇస్తాము అని చెప్పి. ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలని మీరు ప్రపోజల్ పెడతారు పవన్ కళ్యాణ్ గారికి? నేను మా స్ట్రెంత్ అంతా రాజమండ్రి, నేను ఉండేది రాజమండ్రి, సో అక్కడి నుంచి అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మా బిజినెస్, మా ప్రాపర్టీస్ కానీ బిజినెస్ అంతా కూడా అక్కడే అండి, రాజమండ్రిలోనే. మీ వారు బిజినెస్లో ఉన్నారా? బిజినెస్ అండి. ఓకే. పిల్లల గురించి? 2 అమ్మాయిలు అండి. ఓకే. పెద్ద అమ్మాయి మాస్టర్స్ చేస్తుంది. ఎక్కడండి? సింగపూర్లో చేస్తుందండి. ఓకే. చిన్న అమ్మాయి పైలట్ ట్రైనింగ్లో ఉంది. పైలట్ ట్రైనింగ్ అంటే విమానాలు నడుపుతారు. ఏంటి ఆ కోర్స్ చేయడానికి కారణం ఏంటి? ఎవరి చాయిస్ అది? తన చాయిస్ అండి. తను చాలా ఇష్టపడింది. 10th లోనే డిసైడ్ అయిపోయింది. మేము డిగ్రీ అవ్వాలన్నాం కానీ నేను వెళ్ళిపోతాను, ఇంటర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అని చెప్పి జాయిన్ అయిపోయింది. ముద్రగడ పద్మనాభం గారి మనవరాలు విమానాలు నడుపుతుంది, ఇంకా ట్రైనింగ్ లో ఉందండి. ఇంకో 2 years ఉంటుంది. రైట్. తన కోసం నేను హైదరాబాద్ వస్తూ ఉంటాను. మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ విద్యాభ్యాసం ఎక్కడైంది? చిన్నప్పుడు నాన్నగారు మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో చదువుకునేవాళ్ళు అండి. తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత పత్తిపాడు స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇంకా త్వరగా పెళ్లి చేస్తారు, 10th లోనే మ్యారేజ్ అయిపోయింది. మా మావయ్య గారు మా డాడీ చాలా మా పెళ్ళికి ముందు నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళు డిసైడ్ అయిన వెంటనే స్కూల్ మానిపించారు, ఇంకా పెళ్లి చేస్తారు. 1-2 yearsకి ఇంకా అయిపోయింది. ఇంకా చిన్న వయసు కదండి, తొందరగా. అంటే మీరు చదువుకునే టైంలోనే మీ ఫాదర్ 2 times మినిస్టర్గా పనిచేశారు? మా చిన్నప్పుడు అండి. చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారు, తర్వాత చెన్నారెడ్డి గారు. ఓకే. అంటే మీరు మినిస్టర్ గారు కుమార్తె అంటే అలా అనిపించేది. ఎలా అనిపించేది అప్పుడు? ఫీలింగ్ ఎలా ఉండేది మీకు? చిన్న వయసు మూలని పెద్ద తెలిసేది కాదండి, కానీ ప్రోటోకాల్ కూడా మాకేం ఉండేది కాదు. మేము మామూలు పిల్లలు ఎలా వెళ్తారో స్కూల్కి అలాగే ఉండేవాళ్ళం. మేము మినిస్టర్ గారి పిల్లలు అని కూడా ఎవరికి తెలిసేది కాదు. సెక్యూరిటీ కానీ ఇంకేం లేదండి. జస్ట్ అటెండర్ సైకిల్ మీద దింపేవాడు మనం స్కూల్లో. మాక్సిమం హాస్టల్లోనే ఉండేవాళ్ళం. ఎప్పుడైనా వచ్చి వెళ్తే మాత్రం ఇంకా అటెండర్ సైకిల్ మీద దింపడం అంతే తప్ప ఇంకా ప్రోటోకాల్ కానీ మినిస్టర్ గారి పిల్లలు వచ్చారని కానీ ఇంకా మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి తెలియదు అని అసలు. ముద్రగడ పద్మనాభం గారు 1978లోనే ఎమ్మెల్యే, రైట్? ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు, కాకినాడ ఎంపీగా పనిచేశారు. అంటే రాజకీయాల్లో చాలామందిని చూస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు లైఫ్ సెటిల్మెంట్. కానీ పద్మనాభం గారి గురించి అంటే తెలియని వాళ్ళు అనుకునేది ఏంటంటే ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. నిజంగా అంత ఆస్తి ఉందా? లేదండి, చాలా లో ప్రొఫైల్ అండి. ఆస్తిగా ఏమీ సంపాదించలేదు. మాది ఉన్నది కూడా పోగొట్టారు తప్పించి, ప్రజల కోసం అంతా చేశారు తప్పించి మాకు సంపాదించాలి, వెనకాల వేయాలి అన్నది ఎప్పుడూ లేదండి. ఇంకేం చేసినా ప్రజలకు చెయ్యాలన్నదే ఆలోచన ఉండేది. రిజైన్ చేసి వెంటనే బిల్డింగ్స్ ఖాళీ చేసేసి, గెస్ట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు రిజైన్ పంపించేవాళ్ళం. ఇంకా ఏదైనా సరే అంత పర్టికులర్గా ఉంటారు. ఇంకేదైనా ప్రజల కోసమే చెయ్యాలి అంతే. మా అన్నదమ్ములు కూడా ఇంకా ఎవరికి ఏం చెయ్యాలని మాత్రం ఎప్పుడూ లేదా. రాజకీయాల్లో సంపాదించి ఏమీ లేదా. అదే మీరు ఏంటంటే తగలేసింది అంటారు కదా, తగలేసింది తప్ప రాజకీయాల్లో సంపాదించింది లేదు. అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా రోజు ఒక 100 మంది అలా వస్తూ ఉంటారు. తిరునాళ్ళ రోజు అక్కడ ఒక హడావుడి కనిపిస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్, మధ్యాహ్నం భోజనం,
రాత్రి వరకు ఉండే రాత్రి కూడా ఏదైనా భోజనం అంటే మీ నాన్నగారే దగ్గరుండి వడ్డించి అంటే పద్మనాభం గారు వడ్డిస్తున్నారంటే బాబోయ్ అనేంతలా, ఎందుకంటే కొసరి కొసరి వడ్డించి అది చేస్తారు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? అది మీ తాతగారి హయాం నుంచి? అది అప్పటి నుంచి ఉందండి. తాతగారి హయాం నుంచి కూడా 100 మంది పిల్లలు తినేవాళ్ళు అంట. ఓకే. బయట స్కూల్ పిల్లలంతా వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళేవాళ్ళు అండి మా తాతగారి టైం. తాతగారు మున్సిపల్ గా కూడా పనిచేశారు? ముత్తాతగారు అండి. మా తాతగారు కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఓకే. ప్రతిపాడు ఎమ్మెల్యేగా. తర్వాత నాన్నగారు. అప్పటి నుంచి కూడా అలా భోజనాలు పెట్టడం అన్నది అప్పటి నుంచి ఉందండి. సో అప్పటి నుంచి ఇంకా నాన్నగారు కూడా ఇంకా అంతే, ఎవరు టైంకి చెప్పి రాకపోతే మాత్రం వాళ్ళు అయిపోయారండి. వచ్చాక మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి భోజనాలు వండించి భోజనం పెట్టి కానీ పంపించరు. అంతే ఆప్యాయతగా ఉంటారు. వాళ్ళు కూడా అంతే, ఎక్కడి నుంచి ఉన్నా సరే, అమెరికా నుంచి వస్తుంటారండి అందరూ. ఇండియా వచ్చారంటే నాన్నగారిని చూడకుండా ఎవరు వెళ్ళరు, అంత అభిమానం. 2024 ఎన్నికలకు ముందు మీరు ఒక సెన్సేషన్ అయిపోయారు. ఎంతలా అంటే మీ తండ్రి గారి మీదే కొంతమంది అవాకులు చవాకులు పేలేంతలా. అంటే మీ తండ్రి గారి గురించి గొప్ప తెలియని వాళ్ళు చాలా మాటలు అని ఉండవచ్చు. ఉప్మారెడ్డి అని ఉండవచ్చు. ఇంటికి వెళ్తే ఉప్మా పడేస్తారు అని చెప్పి మాట్లాడినప్పుడు మీకు బాధ అనిపించేది కదా? చాలా బాధ అనిపించేదండి. కానీ అది నాన్నగారి మీద అభిమానం కూడా అదే ఉందండి. అభిమానంతో ఆయన జనసేనకు రావట్లేదని చెప్పి కోపం అండి అది, అంతే తప్ప ఆయన మీద ద్వేషం కాదు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ఆయన మీ ఇంటికి వచ్చారు. పద్మనాభం గారి ఇంటికి జనసేనలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు, ఆహ్వానిస్తారు మిమ్మల్ని అనే ఒక సంకేతం వచ్చినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. జనసేన నాయకులందరూ కూడా చాలామంది మీ నాన్నగారి ఇంటికి వచ్చారు. కానీ ఎక్కడ తేడా జరిగింది? ఎందుకు జనసేనలోకి రాలేదు పద్మనాభం గారు? అంటే పార్టీ నుంచి పాజిటివ్గా ఒక సంకేతం రాలేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? లేదంటే పద్మనాభం గారే వెనక్కి తగ్గారా? మీకు ఏమైనా ఐడియా ఉందా దాని మీద? కొంచెం ఐడియా ఉందండి. జాన్లో వస్తున్నారు అని అన్నారు, సో రెడీ అయ్యారు వీళ్ళు. కానీ వీళ్ళుగా అంత వైసీపీకి ఇంక్లైన్ ఎక్కువ ఉన్నారండి మా బ్రదర్స్. మొదటి నుంచి కూడా ఒక ఇంప్రెషన్ ఉంది ముద్రగడ గారి మీద. తుని రైలు దహనం దగ్గర నుంచి అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారితో మీట్ అయ్యారు, వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు, రాయలసీమ నుంచి ఎవరన్నా రప్పించుకున్నారు, ఈ రకమైన ప్రచారం జరిగింది. వాస్తవం ఏంటనేది ఎవరికి ఇప్పటికీ తెలియదు, ఆ కేసులన్నీ కొట్టేశారు కాబట్టి. అంటే వైసీపీతో టచ్లో ఉన్నారనే ఒక భావనతో జనసేన పార్టీలోకి రాకుండా నిరోధించారా మీ నాన్నగారిని? అయ్యి ఉండొచ్చండి. ఇప్పుడు వైసీపీ ఇంక్లైన్ ఉన్నారు కానీ వాళ్ళగా ఇటు రమ్మని ఆహ్వానం లేదు వైసీపీ నుంచి, ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న విషయం తెలిసిన తర్వాత ఈ జగ్గంపూడి గారు, కురసాల కన్నబాబు గారు అందరూ అప్పుడు రెడీ అయిపోయారు. వద్దు వెళ్ళొద్దు, అందులో వద్దు ఇందులోకి రండి అని చెప్పి చాలా అప్పుడు స్పీడ్ అయ్యారు వాళ్ళు. ముందు పత్తిపాడు అన్నీ అనౌన్స్ చేస్తారు అప్పటికే జాన్లో, మీకు తెలిసే ఉంటుంది. అప్పటికి అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న తర్వాత, వస్తానన్నారో లేదో కూడా అది క్లారిటీ లేదంట. అదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే చెప్పారు, బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదా అనేది క్లారిటీ లేదు. మీరు అన్నట్టు కూడా మా తమ్ముడు కూడా ఎవరైనా వెళ్ళి ఆహ్వానించి ఉంటే బాగుండేదేమో అని నాకు పవన్ కళ్యాణ్ గారిని కలిసాక మాత్రం అనిపించింది. సాధారణంగా వేసేసారు మధ్యలో, ఇంకా మధ్యలో పుల్ల వేసారా? వేసారు. సాధారణంగా ఒక వ్యక్తి మీ నాన్నగారితో మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి రాకపోతే ఒక రకమైన కోపం పెంచుకుంటారంట, నిజమేనా? కోపం అంటే అదే ఎందుకు రాలేదు కొంచెం కోపం వచ్చేస్తుంది కదా. కోపం ఆయనకి పట్మని వచ్చేస్తుంది, ముక్కు మీద కోపం అంటారు అందరూ. ఇంకా ఆ కోపంలోనే ఈ డిసిషన్ అని తీసేసుకుంటారు, ఇంకా తీసుకుని దాని మీద స్టాండ్ అయిపోతారు. బ్యాడ్ అని తెలిసినా సరే స్టాండ్ అయిపోతుంటారు. అంటే పద్మనాభం గారు అంటే తనకు నచ్చింది, తన ప్రజలకు ఏదైనా నష్టం కలిగించే విషయం ఏదైనా వచ్చినా కూడా వెంటనే ఆయన గృహ నిర్బంధం చేసుకోవడం, నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పడం, పురుగుల మందు డబ్బా పట్టుకోవడం కాపుద్యమం సమయంలో చూసాం మనం. అంతకుముందు కూడా ఒకసారి పిస్టల్ ఎలా పెట్టుకుని ఎవరో లోకల్గా ఉన్న ఏదో ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ దీక్ష అది. అవును, అంటే అటువంటి మైండ్ సెట్ చాలా టిపికల్ మైండ్ సెట్. కానీ మీ ఫాదరు
అంటే అంత టఫ్గా ఉండేవారా పిల్లలతో కూడా, ఇంట్లో వాళ్ళతో కూడా, గిరి బాలు మీతో కూడా? కొంచెం టఫ్గానే ఉంటారు. ఆయన డిసిషన్ తీసేసుకుంటారంటే ఇంకా మాకు చాయిస్ ఉండదు. ఇంకా చాయిస్ ఉండదు అంటే పిల్లలు ఇష్టం? లేదండి, ఆయన తీసేసుకుంటారు. అది అవి మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించాయా? అంత ఇబ్బంది కొంచెం అనిపిస్తాయి కదండి ఇప్పుడు ప్రతి